కోట్లు ఖర్చు పెట్టి కవ్వాల్ టైగర్ జోన్ ను ఏర్పాటు చేశారు. కానీ పులి జాడ మాత్రం కనపడలేదు. పులి జాడ కోసం సమీప గ్రామాల ప్రాంతాల ప్రజలను కూడా అడవి నుంచి తరలించారు. అయినప్పటికీ పులి జాడ మాత్రం లేదు. పులులు వస్తున్నాయి పోతున్నాయి తప్ప స్థిర నివాసాన్ని మాత్రం ఏర్పరచుకోవటం లేదు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా కవ్వాల్ టైగర్ జోన్ లో పులి ఎందుకు నిలవటం లేదు? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర నుంచి వచ్చే పులులు ప్రతి ఏడాది అటవీ సమీప గ్రామాల పంట పొలాల్లోకి వచ్చి మనుషులు పశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. అటవీ ప్రాంతంలో వాటికి సరిపడా ఆవాసం లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో తిరిగి వెళ్లిపోతున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే పులులు ఈ ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకునే దిశగా అధికారులు చర్యలు తీసుకున్నా కవ్వాల్ టైగర్ జోన్ లో ఆగడం లేదు. కవ్వాల్ కోర్ ఏరియాకు పదుల సంఖ్యలో పులులు వచ్చి వెళ్లిపోతున్నాయి. దీంతో కవ్వాల్ కు కొత్త పులులను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ఇందుకు మహారాష్ట్ర పులులే సరి అని భావిస్తున్నారు కూడా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించిన కవ్వాల్ కోర్ ప్రాంతంలో నేటికి ఒక్క పులి కూడా శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోలేదు. పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నుంచి పదుల సంఖ్యలో పులులు వలస వస్తూ పోతున్నాయి. ఇక్కడి వాతావరణం అనుకూలించినంత వరకు సంచరిస్తున్నాయి. ఆపై తిరుగుముఖం పడుతున్నాయి. తోడు లేక ఆహారం దొరక్క జనసంచారం ఎక్కువై అవి ఇటువైపు రావడం లేదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ డివిజన్లో కొన్ని పులులు శాశ్వత నివాసం ఏర్పరచుకోగా ఆదిలాబాద్, ఖానాపూర్, ఇచ్చోడ, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల డివిజన్ల వరకు వాటి సంచారం ఉంది. అందుకే ఆసిఫాబాద్, కాగజ్ నగర్ డివిజన్లను టైగర్ కన్జర్వేషన్ గా గుర్తించింది అటవీశాఖ. ఈ చర్యలతో పులుల సంరక్షణకు వీలు చిక్కుతుందని ఒక ఆలోచన. మరో అడుగు ముందుకేసి మహారాష్ట్రలోని తాడోబా పులుల్ని ఇక్కడకు తరలించేందుకు ప్రతిపాదనలు పంపారు. దీనికి అక్కడి అధికారులు అంగీకరించారు. ఆడ మగ కలిపి 5 పులులను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని పరిశీలించేందుకు జాతీయ పులుల సంరక్షణ సంస్థ క్షేత్రస్థాయి పర్యటనకు రానుంది. కవ్వాల్లో విశాలమైన భూభాగం పులుల జీవనానికి అనుకూలంగా ఉంది. గడ్డి క్షేత్రాలతో పాటు శాకాహార జీవులను పెంచారు అధికారులు. పులి తిరగడానికి ఇబ్బంది కాకుండా మొదటగా కోర్ గ్రామాలైన కడెం మండలం, రాంపూర్, మైసంపేటను తరలించారు. అయితే వలస పులులు అనేక చోట్ల ముప్పు ఎదుర్కొన్నాయి. విద్యుత్ కంచెలు, వేట వల్ల అభయారణ్యంలో మృత్యువాత పడ్డాయి. కోట్లు ఖర్చు పెట్టి సంరక్షణ చర్యలు చేపట్టినా ఇక్కడి పరిస్థితులకు సరిపోక అనేక పులులు తిరిగి వెళ్లిపోయాయి. వాస్తవానికి 13 ఏళ్ల క్రితం కవ్వాల్ కేంద్రంగా 2000 చదరపు కిలోమీటర్లకు పైగా భూమిని పులుల అభయారణ్యంగా నోటిఫై చేశారు. కోర్ ఏరియాగా ఉన్నప్పటికీ పులులు మాత్రం రాలేదు. టైగర్ జోన్లో సఫారీ చేస్తున్న వారికి మిగతా వన్యప్రాణులు కనువిందు చేస్తున్నా పులి ఎదురుపడటం చాలా అరుదు. పర్యాటకులు నిరాశతోనే వెళ్లిపోతున్నారు. అటవీ శాఖలో సిబ్బంది కొరతతో పాటు స్థానిక పరిస్థితులు, అడవిలో మానవ అలజడి కొత్త పులుల జీవనంపై ప్రభావం చూపుతుంది. పునరావాస గ్రామాల వాసులకు పూర్తి స్థాయిలో హామీలు అమలు చేయలేదంటూ పాత గ్రామాల్లోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కవ్వాల్ కోర్ ప్రాంతాల్లో ఇప్పటికీ మానవ సంచారంతో పాటు పంట పొలాలు ఉన్నాయి. తాడోబా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న పులులకు సరిపడా ఆహారం లేకనే గ్రామాల్లోకి వచ్చి దాడులు చేస్తున్నాయి. అందుకే అధికారులు తీసుకువచ్చే పులులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయా లేదా అనేది ప్రశ్నే. ఇప్పటికే కొంతమంది అటవీశాఖ అధికారులు కల్ప స్మగ్లర్లతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడటం వల్ల అటవీ విస్తీర్ణం తగ్గుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అందుకే బెబ్బిలి గాండ్రింపు ఉంటేనే అడవులు సురక్షితంగా ఉంటాయనేది వన్యప్రాణి ప్రేమికుల మాట. రానున్న రోజుల్లో కవ్వాల్లో ఎలాంటి మార్పు వస్తుందో చూడాలి మరి.